హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఈ వీడియోలో సాటర్డే రోజు మన నాగార్జున గారు ఏం అడిగాడో, ఏం అడగాలో వాటన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది కదా. ప్రోమో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎంత బాగా మ్యాచప్ చేశాడు కదా మన ఆడియన్స్ పల్స్ని. ఎడిటర్ మామ సూపర్, రైటర్ మామ ఇంకా ఇంకా సూపర్. ఎందుకంటే చాలా చాలా బాగా నాకైతే నాగార్జున గారికి ఈరోజు స్క్రిప్ట్ రాశారని బాగా అనిపిస్తుంది. ఈ వారం మొత్తం జరిగిన విషయంలో మన నాగార్జున గారు అడగాల్సింది, అడిగినవి, ఇంకా చాలా డీకోడ్ చేయాల్సినవి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మనం నామినేషన్స్ దగ్గర నుంచి వస్తాం. నామినేషన్స్లో సోనియా వర్సెస్ ఆదిత్య గారు, సోనియా వర్సెస్ నబీల్, సోనియా వర్సెస్ యష్మి, ఇవే మెయిన్ టాపిక్స్ కదా. సో వీటిలో సోనియా ఆదిత్య గారిని అంత ఇర్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం ఎంతవరకు మంచిది, ఎంతవరకు కరెక్ట్, దాని గురించి ఒక క్వశ్చన్ వేసి నిలదీసి అడగాలి. అండ్ సెకండ్, నబీల్ని ఎంతసేపైనా ఫెయిల్ సంచాలకని తనని మోటివేట్ చేస్తా, డిగ్రేడ్ చేస్తా, చాలా తక్కువ చూపుతో తను మాట్లాడింది. అంత ఘనంగా ఆమె ఆట ఏముందో అది క్లారిటీగా బయట తీసుకురావాలి. అండ్ యష్మి విషయంలో యష్మి అంతగా రియాక్ట్ అవ్వడానికి ఏంటో కరెక్ట్ రీజన్ బయటకు తీసుకొస్తే కానీ హౌస్మేట్స్కి కానీ సోనియాకి కానీ అంత క్లారిటీ తీసుకురాదు. ఎందుకంటే సోనియా మన పృథ్వీ గారితో మాట్లాడిన విషయం యష్మికి తెలిసిపోయింది అనేది ఇంకా ఎవరికి డిస్క్లోజ్ చేయలే యష్మి. సో ఆ పాయింట్గా అయినా కూడా క్లారిటీ తీసుకోవాలి. అండ్ ఇదంతా అయిపోయింది. ఏదైతే వచ్చిందో క్లేన్ చీఫ్ సెలక్షన్ అప్పుడు సుత్తి కోసం ఫైటింగ్లు, అసలు నిఖిల్ ఎవరిని చీఫ్ని చేయాలనేసి ఆ గేమ్ ఆడాడు. ఎవరి కోసం ఆట ఆడాడు? అక్కడ సీత కోసమే ఆడాడా? లేదా ఎందుకు క్లేన్ మెంబర్స్తో డిస్కస్ చేయకుండా వీళ్ళకి అని స్టాండ్ తీసుకోలేదు? విష్ణుప్రియతో సుత్తి కోసం అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? విష్ణుప్రియ తన క్లేన్ మెంబరే కదా. దాని గురించి కూడా ఒక క్లారిటీ తీసుకొని వస్తే చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అసలు బిగ్ బాస్ ఇచ్చినటువంటి సర్వైవల్ టాస్క్ అదే. ఆ సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ టాస్క్లో వైల్డ్ కార్డ్స్ని ఆపాలి. కానీ నువ్వు ఏమాత్రం ఆలోచించో, నీకు గేమ్ ఏం అర్థమైందో క్లారిటీ తీసుకురావాలి. అసలు నబీల్ని తీసేయాల్సినంత అవసరం ఏముంది? బిగ్ బాస్ అనర్హుడు అన్నప్పుడు ఎందుకు నబీల్ని తీసేసావు అనే పాయింట్ మీద బాగా అడగాలనుకున్నా. ప్రోమోలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రోమోలో అడిగిన పాయింట్ వాళ్ళు బాగా క్లారిటీ తెచ్చేసుకున్నారు. వారంలో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఒక మాట అనేయాలి, వాళ్ళ డెసిషన్ తీసేసుకోవాలి వాళ్ళకి కంఫర్ట్గా. నాగార్జున సార్ దగ్గరికి వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ అయ్యాను, మిస్అండర్స్టాండ్ అయ్యాను అని డైలాగ్స్ చెప్పి తప్పించుకోవాలనేసి బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఆ పప్పులు ఏవి ఉడకలేదు నాగార్జున గారి దగ్గర. అండ్ తర్వాత మన పెద్ద ఎండోరస్ టాస్క్ వచ్చింది కదా, పృథ్వీ నబీల్ ఆడింది. పృథ్వీ ఎంత బాగా గేమ్ ఆడాడో దాని గురించి అప్రిషియేట్ చేయాలి, నబిల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పోజ్ అయితేనే కదా పృథ్వీకి బయట అరే ఆడుతున్నాడు తిను అనేసి. అండ్ చాలా చాలా యాంగర్ ఇష్యూస్ కూడా చాలా చాలా తగ్గించుకున్నాడు. కొంచెం బాగానే ఆ గేమ్ అయితే ఈ వారం ఆడాడు కాబట్టి తన దగ్గర నుంచి చాలా కంటెంట్ వస్తుంది కాబట్టి. లవ్ ట్రాక్ కూడా ఉంది కదా. సో తనని మాత్రం కొంచెం అప్రిషియేట్ చేసి జనాల కళ్ళలో పడేటట్టయితే చేయాలి. మణికంఠని సెల్ఫ్ సాక్రిఫైస్ కింద తీసేసుకున్నాడు. సెల్ఫ్ సాక్రిఫికేషన్ అన్న అసలు ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ జరిగినప్పుడు మనకు వీడియో క్లిప్పింగ్ వేయలేదు. ఆ వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించాలి. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడా లేదా వీళ్ళు డిస్కషన్ చేసి తీసేశారా? అక్కడ ఎందుకు మనీని తీసేసావు? అప్పుడు మనీ క్లేన్ మెంబర్ కదా, అప్పుడు క్లేన్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి నీకు ఆలోచన లేదా అనే దాని గురించి ఆలోచించాలి. తర్వాత ఆదిత్య గారు ఈ గేమ్ అయితే చాలా బాగా ఆడారు ఈ వారము. ఆయన వల్ల అయినంత ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఆయన అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన కొంచెం బూస్టప్ వస్తుంది కాబట్టి. బాగా వర్కౌట్ అయిందనుకోండి ఆపరేషన్ సోనియా కూడా ఆదిత్య గారికి. ఈ వీక్ మొత్తం గేమ్స్ ఆడిన దాంట్లో నబీల్ చాలా బాగా ఆడాడు. సో నబీల్కి అయితే ఒక అప్రిషియేషన్ ఉండాలి. ప్రేరణ బ్యాక్ టు హర్ వర్క్ అన్నట్టు అనిపించేసింది. తన గేమ్లో అయినా తన టాస్కుల్లో అయినా ఆ హౌస్ ఇష్యూస్ హౌస్ వర్క్స్లో అయినా బాగా మంచిగా పర్ఫామ్ చేసింది. తనకు ఒక అప్రిషియేషన్ ఇస్తే నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా గేమ్ ఆడడానికి అది. అండ్ ప్రేరణ డీకోడింగ్ చేసినటువంటి నిఖిల్ మైండ్ సెట్ని ఒక క్లారిటీగా కన్ఫర్మ్ చేశాడు చూడండి, అది సూపర్ కదా. ఎందుకంటే అందరూ ఎవరు ఎక్కువ థింకింగు ఒక ఏదో అడిగినట్టున్నాడు, ఎవరు అనర్హులు అన్నట్టు. సో అందరూ మణికంఠకి, కానీ ప్రేరణ తెలియ
తెలివిగా నిఖిల్‌కేసింది. ఎందుకంటే ప్రేరణకు అర్థమైంది గదా! డీకోడ్ చేసేసింది గదా! ఆయన ఏమని ఆడుతున్నాడో నాకు అర్థం గావట్లేదు గేమ్ అనేసి. దాన్ని మంచిగా క్లారిఫై చేసేసాడు. ఆ అమ్మాయి ముందు రోజే చెప్పింది. ఆయన మనసులో ఉండేదే ఆయన చేస్తున్నాడు. అక్కడ పక్కన ఎవరో చెప్తే చెయ్యట్లేదు. ఎందుకు ఒబే అయిపోతున్నాడంటే మేబీ ఆయనకు గూడా అలాంటి థాట్సే ఉన్నాయి గదా! అనింది గదా! దాని గురించి ఒక మంచి క్లారిటీ తీసుకొస్తే చాలా చాలా బావుంటుందనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు వార్ వన్ సైడ్ అయినట్టుంది. ఎపిసోడ్ అయితే సూపర్ అవ్వబోతాంది. ముఖ్యంగా నిఖిలు, సోనియా గేమ్‌ని ఒక క్లారిటీకి తీసుకురావాలి. అసలు వాళ్ళ గేమ్ ఏంటి? వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయాలి. అండ్ యష్మి, ప్రేరణ బాండింగ్ గురించి, యష్మి చేసినటువంటి సాక్రిఫైస్ గురించి, ఈ వారమంతా యష్మి వర్క్‌లో చాలా డల్ అయిపోయింది గదా! దాని గురించి ఐ మీన్ టాస్క్‌లు ఆడేటప్పుడు కూడా కొంచెం డీమోటివేట్ అయిపోయింది గదా! వాటన్నిటి గురించైతే ఒక క్లారిటీ ఇచ్చేసి డిస్కషన్స్ పెట్టేస్తే చాలా బావుంటుంది. ఎలిమినేషన్‌లో చాలా ట్విస్ట్‌లున్నాయంటున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు సేవ్ అవుతారో, ఎవరు సీక్రెట్ రూమ్‌కెళ్తారో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సీక్రెట్ రూమ్ ఉండదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మణికంఠని సీక్రెట్ రూమ్‌కి పంపిస్తే తనింకా ఓవర్ పానిక్ అయిపోతాడు. లేదు అక్కడికెళ్ళి బాగా ఆలోచించుకొని ఇది గేమ్ అనొచ్చి ఆడినా గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మొత్తానికి సోనియా ఎలిమినేట్. లాస్ట్ సీజన్‌లో కూడా రతిక ఇదే టైంకి ఎలిమినేట్ అయింది. సోనియా గూడా ఇదే టైంకి ఎలిమినేట్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది బిగ్ బాస్ విషయం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.